అందరికీ హాయ్ అండి. సోమవారం సాయంత్రం అండి ఈవినింగ్ టైంలోని ఇంకా గిన్నెలు అవన్నీ అలమారలో కడిగేసి పక్కన పెట్టాను. వాటర్ అది వాడిన తర్వాత ఆరిపోయాక మళ్ళీ అలమారలో సర్దుద్దామని ఇంక లోపలికొచ్చి లైట్ ఆన్ చేసి చూస్తే మా స్వీటీ ఇలా పడుకుందండి. ఇంకా ఆ రోజు సాయంత్రం కొంచెమే తీసానులేండి వ్లాగ్ కూడాను. ఇంకా తను మార్నింగ్ టైంలోని గోరింటాకును తమలపాకులు పట్టుకొచ్చారు. అందులో ఆషాఢం కదండీ గోరింటాకు పెట్టుకోవాలిగా తనని అడిగితే 2, 3 రోజుల నుంచి తీసుకొచ్చారు. అలా మాకు చెట్లున్నాయి. కాకపోతే నేను పట్టించుకోక అవి సరిగ్గా పాడైపోయినాయిలెండి. బాలేదు ఆకు అదిని. ఇంక అందుకే బయట నుంచి తెప్పించుకోవాల్సొచ్చింది. అందులో నాకు 2 నెలలు బాలేదు కదండీ వేలు వల్ల. ఇంకా చెట్లు మొత్తం పాడైపోతే మిక్సీలో తను గోరింటాకు తీసుకొచ్చారు. ఇంకా అది మిక్సీలో వేసేసి గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను కాళ్ళకి, చేతులకిని. అందులో ఇంతకుముందు అపార్ట్మెంట్లో అయితే అస్తమాను పెట్టుకునేదాన్నండి. ఇంకా ఇక్కడైతే ఇంకా నా వేలు బాలేని కాంచి పెట్టుకోవడం మానేసాను కూడాను. ఇంక అందులో గోరింటాకు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంక మంగళవారం మార్నింగు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి గోరింటాకు చూసారా కొంచెం పర్లేదులేండి. అదే మా చెట్టు అనుకోండి బాగా పండుతుంది కూడాను. ఇది అందులో వెంటనే తీసేసానులేండి. అందుకే కొంచెం అలా లైట్గా పండింది. ఇంకా బాబావారు మా స్వీటీ చూసారా అక్కడే పడుకుంటుంది. మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా అని ఎలా చూస్తుంది అనుకున్నారు. అన్నీ అర్థమవుతాయండి మా స్వీటీకి. తను వచ్చేటప్పుడు పెరుగు ఆవిడ తీసుకొచ్చారండి టిఫిన్కి. నాకు చాలా ఇష్టం పెరుగు ఆవిడ అంటే. ఇంకా తినేసాం. ఇంక మధ్యాహ్నం భోజనం కూడా రైస్ ఒకటే చేసానులేండి. కొంచెం ఇంట్లో పని ఎక్కువ ఉందని తను బయట నుంచి తీసుకొచ్చారు. పప్పు టమాటా, స్వీటీకేమో ఇది తెల్లపిండి కూర, తనకేమో కాకరకాయ ఫ్రై తెచ్చుకున్నారండి. ఇంకా మేము భోంచేసాం. స్వీటీ కూడా పెట్టేసాను, అది తింటుంది. అందులో దానికి చాలా ఇష్టమండి తెల్లపిండి కూర అంటే. దానికి మనం తినిపించక్కర్లేదు, అదే తినేస్తుంది. అందులో తెల్లపిండి ఎన్ని రోజులు వేస్తారేమో మంగళవారం మేము మంగళవారం భోంచేయం అదే నాన్ వెజ్ తినం. అందుకోసమనే ఇంకా మామూలుగా బయట నుంచి మామూలు కూరలు పట్టుకొస్తారు. దానికి ఓన్లీ తెలగపిండి కూర ఒకటేనండి. ఇంకా అందులో ఎండు రొయ్యలు గట్ట అటువంటివి ఏమి వేయలేదు. ఇంకా అది తినేసింది. ఇంకా ఈవినింగ్ అయింది, టీ పెట్టి ఇచ్చేస్తే తను వెళ్ళిపోయారు. ఇంకా మోటార్ ఆన్ చేసి నేను పైకి వచ్చాను. ఇంకా మొక్కలకి వాటర్ వేసే పని లేదండి, వర్షాలు పడ్డాయి కదా. ఇంకా స్టేడియం చూసారా మొక్కలన్నీ చుట్టూరు వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఎంత పచ్చగా ఉన్నాయండి మా మొక్కలు చూసారా. పనికిరాని మొక్కలు కూడా వచ్చేసినాయండి. ఈ మొక్క మాత్రం చెన్నై మొక్క అంటాను కదండి, అది పొడుగ్గా ఎదుగుతుంది. కట్ చేయాలండి, కట్ చేసి చిన్న కర్ర ఏదైనా పెట్టి కట్టాలి. అది పువ్వులు పోస్తే కానీ ఏంటా మొక్క అని కూడా తెలియదు. కానీ నాకు ఆ మొక్క అంటే ఇష్టమండి. ఎందుకంటే 5 మొక్కలు తీసుకొస్తే అదొక్కటే బతికింది. అందుకే అంత ఇష్టం అదంటే నాకు. ఇంకా వాకింగ్కి మధ్యని వర్షాల వల్ల ఎవరు తిరగట్లేదు. ఇప్పుడు మాత్రం వాకింగ్కి వెళ్తున్నారు. మళ్ళీ ఇంకా కిందకు వచ్చేసాను. వచ్చి ఆ గిన్నెలో సర్దుదాం కదా అని ఇంకా లోపలే పెట్టేస్తున్నాను. మా స్వీటీ మాత్రం ఆడుతుంది. ఇంక ఇవన్నీ అలమారలో సర్దేస్తాయండి. ఈ రోజుకి అలమార సర్దిస్తాను అనుకోండి, తర్వాత 2 అరలు మట్టుకెళ్ళండి. మళ్ళీ కిందని కూడా కడగాలి కదండి. మొత్తం అయిన తర్వాత కవర్ ఏం చేస్తానండి. ఏం చేస్తే ఇంక అస్తమాను కడిగే పని ఉండదు నాకు. మాకు అపార్ట్మెంట్లో అలాగే కవర్ వేయించేసాను. చక్కగా మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చే వరకు వాటిని కడిగే పని లేకుండా పోయిందండి. చక్కగా మనకి అవస్థ ఉండదు కూడాను. అందుకే తెప్పించాను. ఇంకా అది కూడా వేయించేస్తాం. మొత్తం అలమార అంతా క్లీన్ చేసేసి నీట్గా ఎక్కడిదక్కడ సర్దిస్తాననుకోండి, ఆ కవర్ అంటించేసామనుకోండి, ఇంకా అవి మనం కాకపోతే చినకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా అవి కూడా పడవు. లేకపోతే కొంచెం చినిగినా సరే దానివల్ల లోపల మళ్ళీ బూజులు పట్టేస్తుందండి. ఇంకా చినగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇంకా నేను అవన్నీ సర్దేస్తున్నాను. ఈ స్టీల్ కంచాలు ఉన్నాయి చూసారా ప్లేట్లు, అస్సలు వాడమండి. ఎక్కువ ప్లేట్లు మామూలుగా పింగాణి ప్లేట్లే. ఈ కంచాలు స్టీల్ ప్లేట్లు మాత్రం ఇంకా అలాగా పెట్టేస్తాను అనమాట. ఎలా వాడట్లేదు కదా అని. చా కానీ ఏం పనే అండి. క్లీనింగ్ మొదలెట్టామంటే అస్సలు పని అంటూ అవ్వదండి. అలాగ టైం సరిపోతుంది. ఈ బాటిల్ ఉంది చూసారా, ఇది కూడా వాడట్లేదు. అందుకే ఇంక లోపల పెట్టేస్తున్నాను. వాడలేనివన్నీ లోపల పెట్టేస్తాను. కవర్ అంటించేస్తే మళ్ళీ తీయటానికి అవ్వదు కదండి. మళ్ళీ తీసామనుకోండి మళ్ళీ చినిగిపోద్ది, మళ్ళీ కొత్తది వేయించుకోవాల్సి వస్తుంది. అందుకే అన్నీ ఆలోచించి ఏమీ వాడలేనివి మాత్రమే బయటికి తీయలేనివి మాత్రమే ఇంక లోపల పెట్టేస్తాను. కానీ ఒక పని కాదండి. పైన షేడ్ అంతా అయింది, అటకంతా. ఇంకా ఈ అలమార ఇది అయిపోయిందనుకోండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టేలేండి. టీవీ దగ్గర కూడా క్లీన్ చేశాను కదా, కాకపోతే టేబుల్ కొంచెం అన్నీ పెట్టేసాను, అదొకటి ఖాళీ చేయాలి. ఇంక ఈ అలమార పని అయిన తర్వాత అప్పుడు అది కూడా చేద్దాం కదని అది అలా ఉంచేసాను. క్లాత్లో వేయాలండి, హోమ్ థియేటర్ మీద గట్రా క్లాత్లు వేస్తాను, వాష్ చేసాను. అవి కూడా వేసేస్తే ఇంకా ఎలాగ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, ఇంకా అప్పటికప్పుడు అంటే అవ్వదు నాకు కూడా. ఇంకా బోల్ టైం పడుతుందండి ఇవన్నీ సర్దుకుండేసరికి. అందులోని పైన చూసారా, మా పైన ఎలా ఉందండి, టెర్రస్ పైన నాచు పట్టేసింది ఈ వర్షానికి.
కొంచెం ఎండ కాసిన తర్వాత మొత్తం మొక్కలన్నీ కొంచెం సర్దాలండి. అవన్నీ నీట్‌గా చేసి కనకాంబరం మొక్కలు కూడా వచ్చినాయి కదండీ! అవన్నీ వేరే కుండీలో వేసి అప్పుడు నీట్‌గా చేస్తే కానీ ఆ డాబా ఒక కొలిక్కి రాదు. నీట్‌గా కనిపించదండి. వెళ్ళాలండి. రేపో ఎప్పుడో వెళ్ళి పైన కూడా శుభ్రం చేయాలి. అంటే ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు చేద్దాం కదా! నేను కూడా అలా ఉంచేసాను. ఇంక ఈ లోపల పనులు, అలమారలో పనులు మాత్రం ఇంట్లో నెమ్మదిగా ఎలాగన్నా 3 డేస్ పడుతుందిలేండి నాకు అలా నెమ్మదిగా కొంచెం కొంచెం చేసుకునేసరికి. ఒకేసారి చేయాలన్నా సరే కొంచెం అదేండి మా స్వీటీ అన్నం పెట్టి, వంట చేసి, ఈ పనులు చేసేసరికి ఇయన్నీ మళ్ళీ తోముకొని, మళ్ళీ అవన్నీ ఆరాలి కదండీ! ఆరితే కానీ పెట్టడానికి ఉండదు. మళ్ళీ తడివి పెట్టేసామనుకోండి కవర్ ఒకటి వేసేస్తానేమో మరి స్మెల్ కట్ట వచ్చేస్తాయి. అందుకనని ఇంకా ఆరిన తర్వాత పెడదాం కదా అని ఇంకా అలా వదిలేసాను. లేకపోతే ఒక రోజులో అయిపోతాయి. కాకపోతే ఇంకొంచెం ఆరితే బాగుంటుంది కదండి! మనం తుడిచి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని ఇంక ఈ బాక్సులు అవి వాడట్లేదండి. అందుకే ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాను లోపల. వాడలేనివన్నీ ఇటు పక్కన పెట్టేద్దామని. ఇంకా లోపల ఉన్నాయి చూసారా హాల్‌లో గాజువండి అవన్నీ. అవి కూడా కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాలి. అక్కడ కూడా చాలా పనుంది. చాలా డస్ట్ పట్టేసిందండి. నేను చేయకపోవడం ఏమో కానీ 2 నెలలు కూడాను. అందుకే అంటారు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తేనే ఇల్లు నీట్‌గా ఉంటదండి. లేకపోతే ఎంత ఎలా ఉంటదంటే అలా ఉంటదండి క్లీనింగ్ మాత్రం. నాకు చూసారా 2 నెలలు చేయలేదు. ఎప్పుడు వారానికోసారి చేసుకునేదాన్ని నీట్‌గా ఉండి. ఇప్పుడు చేయక మొత్తం ఇల్లంటే నామరూపాలు లేకుండా అయిపోయింది. మొత్తం డస్ట్ పెట్టేసి. ఇంక ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసేసరికి 3 రోజులు పడుతుందండి ఒక్కొక్కటి. వంటగది చేసేసరికి 3 రోజులయింది. అది చూడడానికి చిన్నగా ఉంది కానీ మొత్తం అయన్నీ కడుక్కొని మొత్తం అన్నీ తీసి చేసేసరికి మొత్తం పని క్లియర్ అయ్యేసరికి వంటగది, ఆ బాల్కనీ 3 రోజులు పట్టిందండి. ఇప్పుడు ఈ హాల్ కూడా బెడ్రూమ్ కూడా అలాగే పడుతుంది. ఇవన్నీ మళ్ళీ పైనయన్నీ తీసి దులిపాను చూసారా అది కూడా అలాగే ఒక రోజు పట్టింది. ఇదైతే ఇంకా 2 రోజులు పట్టిందిలేండి. 2 అలమార్లు ఒక రోజు ఇంట్లో పని చేసుకొని చూసుకునేసరికి ఇంకా మిగతా 2 ఇంకా రేపు చెయ్యాలండి. మా స్వీటీని చూసుకోవాలా పక్కన పాపం మా మధ్యన దాన్ని అలా పట్టించుకోక అది పాడైపోయింది. ఇంక అందుకే ఇప్పుడు మాత్రం దానికి కొంచెం టైం ఉండగానే భోజనం పెట్టేస్తున్నానులేండి. పగలైనా నైట్ టైం అయినా కొంచెం తొందరగా పెట్టేస్తున్నాను. అది తొందరగా భోంచేసిందనుకోండి దాని గొడవ ఉండదు నాకు కూడాను. ఇంకా అది ఆడుకుంటా ఉంటుంది. మా స్వీటీ అందులో పాపం అడగదండి. ఈ మధ్య కాలంలోనే తను హ్యాండ్‌వర్క్‌లోకి వెళ్ళింది కదా వంట పని. అప్పటి నుంచే దానికి అడగడం అలవాటయింది. పాపం ఆకలేస్తది. దానికి ఆకలేయకుండా అలా చూసుకుండిద్దాన్ని. ఇప్పుడు ఆకలి విలువ దానికి బాగా తెలుస్తుందన్నమాట మా స్వీటీకి. ఇంకా ఈ అల్మారాలన్నీ కూడా సర్దేశాను. కాకపోతే ఇంకోటి తోమవలసినవి మాత్రం స్టీల్‌వి కిందన ఉన్నాయి కదండీ గ్లాసులు అటువంటి బాక్సులవి. అవి మాత్రం తీసేస్తున్నాను. తీసేసి అవి కూడా తోమేస్తానండి. అవి తోమేసి మళ్ళీ మరుసటి రోజే అవుతది. ఇవి తోమేసి పక్కన పెట్టేసాననుకోండి మరుసటి రోజు మళ్ళీ అవి ఆరిన తర్వాత ఇంకా ఈ అల్మారాలో కూడా పెట్టేస్తాను. ఇంక ఈ 3 అరలు మాత్రం కవర్ ఏయించేస్తానండి. కిందన 2 అరలు వదిలేస్తాను. పైన 3 వేయించుతాను. కిందనే 2 అరలు అంటే ఇంక సేవండివి కూరలు అవి వండుకుండేవి ఉంటాయి కదండీ! అన్నం వండుకుండేవి. సిల్వర్ అవి మాత్రం కిందన పెట్టేస్తాను. అందుకే 2 అరలు వదిలేసి పైన 3 అరలు మాత్రం ఇంక తీయలేనివి మాత్రం పెట్టేస్తాను. ఏది పెట్టినా ఆలోచించి పెట్టాల్సొస్తుంది చూసారా నాకు తీయవలసొస్తుంది. అంటే ఇంక తీయలేనివి లోపల పెట్టేసేవి స్టాండర్డ్‌గాను మళ్ళీ ఇది మనం తీయాలనుకున్న రాదండి. ఎందుకంటే కవర్ అంటించేస్తాను కాబట్టి ఒకవేళ వస్తది. కాకపోతే చినిగిపోద్ది. వేస్ట్ అయిపోతది. అసలు నేను అనుకున్నాను డోర్ ఏయించుకుందాం అనుకున్నామండి. ఆ డోరు వేయించుకుందాం కదా అని నేను పట్టించుకోలేదు. లేకపోతే స్టార్టింగ్‌లోనే నేను కవర్ వేసేసేదాన్ని. తను డోర్ ఏయించుకుందాం అన్నారని నేను ఆ ఆలోచనతో మానేసాను. ఇప్పుడేమైంది డస్ట్ పట్టేసిందండి. అందుకోసమనే ఇప్పుడు ఇంకా వేయించుకున్నప్పుడు అప్పుడు చూద్దాం. వేయించుకున్నా సరే అది తీసే పని కూడా ఉండదులేండి. అలా ఉండగానే డోర్ ఏయించేసుకోవచ్చు. అందుకే ఇంకా అంటించేస్తున్నాను ఆలోచించి. ఈ బొమ్మలున్నాయి చూసారా చిన్ని చిన్ని బొమ్మలు. ఇవి మాకు ఎగ్జిబిషన్‌లో ఈళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి బాలు గారని. ఆయన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లాను మాకు ఆ బొమ్మలు చేసి వాళ్ళే సొంతంగా చేసి పంపించేవారు. ఇంకా అవి అంటే అందులో నాకు బొమ్మలంటే ఇష్టం కదండీ! అందులో జాగ్రత్తగా ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం అలవాటండి. ఇంకా అందుకని నా దగ్గర ఎప్పుడెప్పుడో బొమ్మలు కూడా అలాగే ఉంటాయి. పాడవ్వవు అస్సలు. ఇంకా అందులో వాళ్ళు ఎప్పుడొచ్చినా ఇచ్చేవారన్నమాట ఆ బొమ్మలు అవన్నీని. ఇంకా అందుకే ఆ బొమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ అలమారలో పెట్టేసాను. ఆళ్ళది బట్టల షాపు బట్టలు కూడా సేల్ చేసేవారులెండి ఎగ్జిబిషన్‌లోని. నాకు పెట్టినప్పుడల్లా ఒక డ్రెస్ కూడా పంపించేవారు. ఒక డ్రెస్ వాళ్ళు పంపించిందయితే పెడితే బాత్రూమ్‌లోనే అండి వాష్‌రూమ్‌లోని చూసుకోలేదు. స్విచ్ ఆఫ్ చేశాను అనుకోని వదిలేసాను. ఆ ప్యాంట్ లెగ్గిన్ ఉంటది కానీ శుభ్రం కాలిపోయింది అప్పుడు. నాకు బాగా అదొకటి గుర్తుంది. వాళ్ళు ఇచ్చిన డ్రెస్‌లో అదొకటి వేస్ట్ అయిపోయింది.
తర్వాత ఇంకేమి కానీ చాలా బాగుంటుందండి ఆ డ్రెస్ అయితే. కాకపోతే ఆ లెగ్గిన్ పాడైపోయింది కానీ ఇంక ఈ బొమ్మలు అవన్నీ సర్దుతున్నాను. అందులో ఎంత ఆలోచించి పెడుతున్నాను అనుకున్నారు చూసారా? ప్రతీది ఆలోచించాల్సి వస్తుందండి పెట్టడానికి. మళ్ళీ అయి తీసేస్తానేమో అనుకోవడానికి తీయటానికి అవ్వదు. మళ్ళీ పెట్టానంటే ఇంక అలా ఉంచేయాలి. ఇది మాత్రం ఉంచేసారా మాకు ఇక్కడ చల్లంగి అమావాస్య అని తీర్థం జరుగుద్దండి. అక్కడ కొన్నాను ఇదొకటిని సింబల్ టైపు ఒకటి 2 తీసుకున్నాను. ఇం ఆ 2 ఒకటి ఇక్కడ పైన టీవీ దగ్గర పెట్టిద్దాన్నండి. అయితే ఇంకా డస్ట్ పడిపోతుంది అది కూడా. ఇంక అందుకే అది కూడా ఇక్కడ పెట్టేసాను. ఇలాగ ఆలోచించి పెట్టేస్తున్నానండి ఇంక. మళ్ళీ మనం తీయటానికి అవ్వదు కాబట్టి ఇంకా చూడడానికి కూడా బాగుంటుంది కూడాను. అది నేను ఇష్టపడి తీసుకున్నానండి. చూడగానే మనకి కుక్కలంటే ఇష్టం కదా! బొమ్మలు కూడా కుక్కలు ఉండాలన్నమాట. అందుకనని ఇంకా మా ఇంట్లో ఎలా మా స్వీటీ ఉంది. ఇంకా అటువంటిదన్నా ఉండాలి కదా! అందుకనని ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ 2 అల్మారాలు సర్దడం అయిపోయిందిలేండి. ఇంకా కిందన ఒకటుంది. ఇంకా అదండి కిందన ఇదొకటి, బాగా కిందన ఒకటి ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా క్లీన్ చేసి పెట్టేసాననుకోండి పనులు కూడా అవుతాయి. కానీ ఏంటో అనుకుంటాం కానండి ఇల్లు తీసి సర్దడం అంటే నాకు మొత్తం అన్నీ ఖాళీ చేసి సర్దినట్టు అవుతుంది. అంత పని పడుతుందండి. ఎంత డస్ట్ వచ్చింది తెలుసండి. మొన్నైతే ఫ్యాన్ తుడిచాను కానీ చాలా డస్ట్ వచ్చింది. ఫ్యాన్ కానీ, ఏసీ పైన కానీ చాలా డస్ట్ పట్టేసింది. అదంతా క్లీన్ చేసేసరికి నాకు బోలెడు టైం పట్టిందండి. అందుకే ఎప్పటికప్పుడు వారానికి ఒక్కసారైనా నీట్‌గా చేసుకోవాలి. నేను అలాగే చేసుకుంటాను. నాకు ఈ వేలు వల్ల చేయటానికి కుదరక అలా వదిలేసిన వల్ల ఇంత డబల్ పని అయింది. కానీ గోరింటా మాత్రం భలే కనిపిస్తుంది చూసారా? నేను పెట్టుకున్న గులాబీ తను గోరింటా తీసుకొచ్చారు కదండీ! వాటితో పాటు 2 గులాబీలు ఉంటే పట్టుకొచ్చారన్నమాట. అందులో నాకు గులాబీ ఒకటి ఇష్టం. ఇంక అందుకే పెట్టేసుకున్నాను. ఎప్పుడు బాబాయ్ వారికి పెడతాను. కాకపోతే పూజ అది చేయట్లేదు కదండీ! అందుకే ఇంక నేనే పెట్టేసుకున్నానన్నమాట ఆ గులాబీ కూడాను. ఇక్కడ అలమారలో ఇంకా ఎలాగ అయిపోయింది కదా అని ఇంకా టీవీ దగ్గరికొచ్చి సర్దుతున్నానండి. కవర్లు అవి అదండి క్లాత్లు అవి వేసేసి పెట్టేద్దాం కదండి డస్ట్ పడకుండాను హోమ్ థియేటర్ పైన కట్టను. ఇక్కడ కూడా కొంచెం పని ఉన్నదిలేండి. కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదండి రాధాకృష్ణ అదొకటి కడగాలండి. అలా చిన్ని చిన్ని పనులు ఉన్నాయి. అవి కూడా అయిపోతాయి నీట్‌గా సర్దేస్తే మళ్ళీ నాకు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారైనా పెద్ద పనేమి ఉండదు. సింపుల్‌గా అయిపోతుంది కూడాను. ఇంక అందుకే ఈ క్లాతులన్నీ వేసేస్తున్నాను. అలాగే మర్చిపోయానండి ఫస్ట్‌లో గుర్తు రావట్లేదు. వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా వీడియోలు కూడా అందరికీ వెళ్తూ ఉంటాయి. మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. గులాబీ మాత్రం భలే కనిపిస్తుందండి. బాగుంది రెడ్ కలర్‌లోని. ఇంక క్లాత్ అది హోమ్ థియేటర్ పైన వేసేస్తున్నానండి. అది వేసేస్తే ఇంక డస్ట్ ఏదన్నా ఉంటే ఆ క్లాత్ మీద పడుతుంది కానీ అందులో మా స్వీటీ ఒకటి ఉంది కదండి దానివల్ల కూడా డస్ట్ బాగా వచ్చేస్తుంది కూడాను. అది గొక్కుంటా ఉంటుంది. అలా అని గొక్కొద్దని అన్నా మానదు. దానికి ఏం తెలుస్తుంది పాపం మనం గసిరినా సరే తెలీదు కదా దానికి. అక్కడికి పాపం తను గసురుతూ ఉంటారు. నేనే గసరకండి అంటాను కానీ ఇంక పాపం ఏం చేస్తుంది అది మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టేస్తున్నాను. ఇవన్నీ వాష్ చేసేసాను మొత్తం. బాగా డస్ట్ పెట్టేస్తున్నాయి కదా! ఇంకా ఈ బుద్ధుడి బొమ్మ కూడాను. ఇదైతే మాత్రం బుద్ధుడిది నేను బుద్ధది మీషోలో తీసుకున్నానండి. కలర్ మాత్రం చాలా బాగుంది. కానీ బాగుందండి. భలే తేలిగ్గా ఉంటుంది చక్కగా. 300 ఎంతో పెట్టి తీసుకున్నాను మీషోలోని. ఇంకా ఫ్లవర్ వాజ్ దగ్గర బాగా సెట్ అయిందండి బుద్ధది. ఇంకా అది అక్కడ పెట్టేసాను హోమ్ థియేటర్ పైన. ఇంకిలా చిన్న చిన్న పనులుంటే ఇంకా అలా చేసేస్తున్నానన్నమాట. మళ్ళీ మా స్వీటీకి ఇంకా అన్నం పెట్టాలండి. ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా! అందులో ఇంకా టైం కూడా చాలా టైం అవుతుంది. ఇంక దానికి ఇక్కడ పని అయిపోతే ఇంక దానికి కూడా అన్నం పెట్టేసి మళ్ళీ కొంచెం గిన్నెలు అవి వాష్ కడగాలండి. ఆ పని ఒకటి ఉంది. అది కూడా చేసేస్తే ఇంకా కొంచెం ఈ రోజుకి పని అయిపోయినట్టే నాకు. ఫ్లవర్ వాజ్ ఒకటి ఉంది. అది కూడా పైన పెట్టేద్దామని ఇవన్నీ ముందు రోజే నేను వాష్ చేసేసాను. అందుకే ఇప్పుడు చక్కగా ఆరిపోగానే మళ్ళీ వెంటనే అన్నీ పెట్టేస్తున్నాను ఎక్కడవక్కడ. ఇంకా టేబుల్ మీద చూసారా ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకోండి అలమార ఇలా సర్దాను. ఇంకా సర్దవలసినవి ఉన్నాయి. ముందు మాత్రం ఇలా పెట్టేసాను అందాక. బొమ్మలు చూసారా ఎంత బాగుంటాయి. చాలా బాగుంటాయండి. ఈ మధ్యలో బొమ్మను చూసారా తను నాకు ఒకసారి గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట ఆ బొమ్మ. అది తనకి కూడా చాలా ఇష్టం. ఇంక ఇది దులిపేసి పేపర్లు అవి వేసేసాను. ఇంక ఇక్కడ కూడాను బయట కడగాల్సినవి ఉన్నాయి కదండి
ఇంకా అవి కూడా కడగాలి. ఇదిగోండి ఇవి కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే మరుసటి రోజు అవన్నీ ఎక్కడివక్కడ సర్దేస్తాను ఇంకా. ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. వచ్చి కొంచెం గిన్నెలున్నాయండి. అవి కూడా కడిగేసాననుకోండి, ఇంకా ఆ పనవుతది. మళ్ళీ స్వీటీకి కూడా అన్నం పెట్టాలి. పాపం మళ్ళీ చూస్తా ఉంటదండి. దానికి అన్నం పెట్టేస్తే ఇంకా దాని గొడవ ఉండదు కూడా నాకు. గిన్నెలు మాత్రమే ఇక్కడ కడుగుతున్నానండి. మామూలుగా అలమరలవి అవి మాత్రమైతే మాత్రం బయట పెట్టి కడిగేస్తున్నాను కూర్చొని. ఇంకా ఇవి గిన్నెలు ఇంకా టబ్బు బయట ఉంది కదండీ గిన్నెలు వేసేది. అది అందుకోసమని ఇంకా అది లోపలికి తీసుకురాలేదు. ఇవి కొంచెమే ఉన్నాయి. మామూలుగా ఇక్కడే పెట్టేద్దాంలే, తర్వాత వాడిన తర్వాత సర్దుద్దామని ఇంకా గిన్నెలవి ఇలాగా కడిగేస్తున్నాను. ఇంక గిన్నెలు కూడా కడగడం అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే మా స్వీట్‌కి అన్నం పెట్టేసిన తర్వాత అప్పుడు ఆ గిన్నెలు బయట వేసాను కదండీ గ్లాసులు అవన్నీని, అవి కూడా కడిగేస్తాను. ఇంకా ఆట్ల పని కూడా అయిపోతది. ఇంకా ఒక్క వారం రోజులు అవుతే కానీ ఈ పనులన్నీ క్లియర్ అవ్వండి. ఎందుకంటే పైన పనుంది. హాల్‌లో పనైతే చాలా ఉంది. పైన కూడా అన్నీ సర్దాలండి. ఎలా పడితే అలా పెట్టేసారు పైన లోపలికి పెట్టండి అంటే. అదే నాకు నిచ్చెన ఏదన్నా ఉంటే లోపల పైకి ఎక్కి నేనన్నా చేసుకునేదాన్ని. కాకపోతే ఎక్కడానికి ఏమీ లేక అది అలా వదిలేసానులేండి. ఇక గిన్నెలు అవి కడగడం అయిపోయింది. ఇంక సింక్ కూడా ఒకసారి శుభ్రంగా సబ్బు పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు ఇలాగే కడిగేస్తానులేండి. ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది కదా, మనం ఆయిల్ అది కూరలో కట్ట వాటర్ అది వచ్చేసి జిడ్డుగా ఉంటుంది. అందుకని ఇంక ఎప్పటికప్పుడు ఇలా సబ్బు పెట్టి శుభ్రంగా కడిగేస్తూ ఉంటాను. లేకపోతే నేను వచ్చిన కాడి నుంచి ఈ వంటగదిలోకి ఎలక రావడం మానేసింది తెలుసండి. అదే తన హ్యాండ్ వేర్లో ఉన్నప్పుడు అయితే నా ఎలక ఇష్టం వచ్చినట్టు చేసేసిద్ది. చిరాగ్గా వాసన వచ్చేసిద్ది, ఎలక తిరిగిన వాసన అదిని. ఇప్పుడు రమ్మన్న రాదండి అది. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏం గిన్నెలు కట్ట ఏమి ఉండవు కదా, ఆ గిన్నెలు అవి తను 2 రోజులు వదిలేసేవారు. ఇంకా ఎలక దాని ఇష్టం వచ్చినట్టు తిరిగేసేది బాగాను. ఇప్పుడు ఆ బాధ లేదులేండి. నేను అసలు గిన్నెలు అవి ఉంచను కాబట్టి ఆ ఎలక కూడా రావడం మానేసింది. ఇంకా అలా నీట్గా ఉంచిన వంటగది అలాగే ఉంటుంది మరుసటి రోజుకి కూడా. లేకపోతేనా నైట్ శుభ్రం చేసి మార్నింగ్ ఉంచితే మార్నింగ్కి అదంతా స్టవ్ కింద అంతా చిరాకు చేసి పడేసిద్ది అది. అందుకనే కాదులేండి క్లాత్లు అవన్నీ కట్ చేసేసింది కూడా గ్యాస్ మీద. మనం గిన్నెలు పెట్టుకోవడానికని క్లాత్లు పెడితే అవి కూడా ముక్కలు చేసేసి పడేసింది. ఇంకా గిన్నెలు అవి కడగడం, సింకు కడగడం మొత్తం అయిపోయింది. ఇంకా మా స్వీటీ ఏం చేస్తుందో చూడాలండి, స్వీటీని కూడాను. ఇలా ఉందన్నమాట అండి వంటగది. సర్దిసిన తర్వాత ఇంకోండి స్వీటీకి అన్నం పెడుతున్నాను. అంత అన్నం పెట్టనులేండి, కొద్దిగా అన్నం తీసి వేరే బాక్స్లో పెట్టేస్తాను. కొంచెం పప్పు టమాటా ఉంది, దానికి అది వేసి పెట్టేస్తాను. ఇంక తినేసింది, అన్నం తినేసింది. నేనే తినిపించానులేండి. తినేసింది కదా, ఇంకా బయటకు వెళ్ళడానికని చూస్తుంది. ఇది కూడా మా చైర్ ఎక్కువ కూర్చుంది. ఇంక నేను గదిలో ఇక్కడికి వేస్తూ ఉంటానండి.